సో మరి నిజంగా ఒకవేళ జీవో కనుక పక్కన పెట్టేసి ఒకవేళ 42% ఇచ్చారనుకోండి, ఈ పార్టీ పరంగా పార్టీ పోనీయండి, ఎవరు అబ్జెక్ట్ చేయలేరు కదా. చేయలేదు. ఓకే, మనం చేయలేం, వేరే పార్టీలు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వస్తుంది. వాళ్ళు కూడా వీళ్ళు ఇచ్చారు కదా మీరు ఎందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. డెఫినెట్లీ అన్ని పార్టీలు కూడా ఉంటుంది. ఒక రకంగా మంచిదే. ఈ జీవో మాత్రం అట్లే ఉంటే మాత్రం నేను అన్నట్టుది మొత్తం ఎలక్షన్స్కి ముప్పు రావచ్చు. ఓకే, అందువల్ల వాళ్ళ పార్టీ పరంగా 100% ఇచ్చుకోనియండి, మనకేంటి. నేను కూడా స్వాగతిస్తున్నాను దానికి. 40% అనేది ఏ రకంగా ఈ రకంగా కొంతమంది అభ్యర్థుల కన్నా వాళ్ళు ఆశించిన వస్తాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏదో అంబేద్కర్ పుణ్యమా అని అక్కడో ఇక్కడో రిజర్వేషన్స్ ఉన్నాయి, స్థానికంగా కూడా కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ కూడా ఉన్నట్టున్నాయి, గతంలో ఇచ్చిన రిజర్వేషన్ ఉన్నట్టున్నాయి, రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇచ్చినట్టున్నారు. సో అవన్నీ మంచివే, వెల్కమింగ్ ఫీచర్సే. ఆ రకంగా ఉమెన్లో కూడా మనం చాలా మంది లీడర్షిప్ ఎమర్జ్ కావడం చూస్తాం. సరే, ఎంత చేసుకుని కూర్చుంటాడు, ఈమె కాదు ఆయన నడుపుతున్నాడు అని ఎంత మీకు ఎలిగేషన్స్ ఉన్నా డెఫినెట్లీ చాలా మంది లీడర్స్ ఎమర్జ్ అయ్యారు లేడీస్లో కూడా. ఓకే, రిజర్వేషన్స్ వల్ల కానీ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలో బ్రహ్మాండ లీడర్షిప్ ఎమర్జ్ అయింది. అంబేద్కర్ పుణ్యమని. ఇప్పుడు బీసీలో కూడా మీరు రిజర్వేషన్స్ అందులో కూడా వస్తారు. అదర్వైజ్ మీకు తొక్కేస్తున్నారు కదా అగ్రవర్ణాలు. అవునన్నా కాదన్నా తొక్కేస్తున్నారు. ఈ వర్గాలు పైకి రాకుండా, వాళ్ళకి అధికారాలు ఇవ్వకుండా. ఇప్పటికి కూడా స్థానిక సంస్థల్లో మీకు జ్ఞాపకం ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఎంత స్థానిక సంస్థల్లో మనం ఏం మాట్లాడుకున్నా ఇప్పటికి కూడా 100% పవర్ ట్రాన్స్ఫర్ కాలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారాలు బదలాయింపు చేయలేదు. కేవలం 72nd and 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత ఏర్పడేటువంటి 3 tier and 2 tier సిస్టమ్ లోపల ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్ కాంటెంప్లేట్ చేసిందంటే ఈ స్థానిక సంస్థలు బలోపేతం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుంది అనుకున్నారు. ఏ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఒకనొక సందర్భంలో మనం చూస్తే సమితి ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ వాడు క్యాబినెట్ మంత్రి కంటే పవర్ఫుల్ ఉండే. ఒకప్పుడు మాధవరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉండే, మా మంత్రి గారు. అప్పుడు ఆ రోజులో అసలు ఒక మంత్రి జ్ఞాపకుంటే నాకు నెల్లూరు నుంచి ఒక జడ్పీ చైర్మన్గా ఎన్నిక కాబట్టినటువంటి మంత్రి ఇక్కడ మంత్రి బదులు గ్రామీణ చేసి జడ్పీ చైర్మన్ వెళ్ళిపోయాడు. మంత్రి పదవి వేస్ట్. అటువంటి అధికారాలు ఉండే అప్పుడు. క్రమక్రమంగా ఆ వ్యవస్థను సక్సెసివ్ గవర్నమెంట్స్ దాన్ని వీక్ చేసి వాళ్ళు పవర్ఫుల్ అయితే వీళ్ళు వీక్ అవుతారు. ఎమ్మెల్యేని అడిగేవాడు ఉంటాడు, ఎంపీని అడిగేవాడు ఉంటాడు. స్థానిక సంస్థలు కనుక పవర్ఫుల్ ఉంటే వాళ్ళకున్న అధికారాలు వాళ్ళకి ఇస్తే, నాకు జ్ఞాపకండి 29 అధికారాలు ఉన్నాయి. ఆ 29 అధికారాలు వాళ్ళకి మీరు బదలాయిస్తే 100% పవర్స్ ఇస్తే అసలు వాళ్ళంత పవర్ఫుల్ పీపుల్ లేరు. అది గ్రామ అభివృద్ధి అనండి, జడ్పీ మండల అభివృద్ధి కానండి, వాటిలో డెఫినెట్గా స్థానిక సంస్థల బలోపేతం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళు చాలా పవర్ఫుల్ లీడర్స్ అయ్యేవాళ్ళు. అది కావాలని ప్రభుత్వాలన్నీ కూడా ఎమ్మెల్యే యొక్క తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఎంపీలు తమ అస్తిత్వాన్ని, ఈవెన్ మంత్రులు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడు, జడ్పీ వ్యవస్థను కానీ, మండల వ్యవస్థను కానీ, ఇటుపక్క గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సంస్థల వ్యవస్థను కానీ నిర్వీర్యం చేశారు. అధికార బదలాయింపు, ఊరికే జీవోలు ఇచ్చారు తప్ప పవర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు చెక్ పవర్ డైరెక్ట్ మీకు సర్పంచ్కి ఇవ్వాలని అక్కడ రూల్స్ ఉన్నా కూడా ఇక్కడ పోయి ఇంకొన్ని తోక తగిలిచ్చారు. విలేజ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి, సర్పంచ్ సంతకం పెట్టాలి. ఒక దగ్గర ఏం చేశారంటే డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పంచాయతీ ఎందుకు ఇద్దరిద్దరి సంతకాలంటే డిజిటల్ సిగ్నేచర్ పెట్టాల్సిన అవసరం ఉందంటే డిజిటల్కి లాక్ పెట్టుకున్నారు మండల స్థాయిలో. అంటే ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి దాన్ని డిజిటల్ లాక్ ఓపెన్ చేసి తప్ప సర్పంచ్ సంతకం పెట్టే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడు అట్లా చేస్తారు. లేటెస్ట్ ఆ రూల్స్ మారుతుంటే దానికి ఇంకో ఉపాయం కనిపెట్టారు. ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారి సంతకం పెట్టే పరిస్థితి ఉండేవారికల్లా మీకు జ్ఞాపకుంటే ఒక 5 years కింద 250 crores కేంద్రం నుంచి వచ్చినప్పుడు టీఆర్ఎస్ హయాంలో చాలాసార్లు తరపులు అడిగారు కూడా, సర్పంచ్లు అడిగారు, ధర్నా చేసి అడిగారు, మా డబ్బులన్నా మాకు ఇవ్వండి అని. అది బదలాయించకుండా అది కూడా పెన్షన్కు జీతాలు డైవర్ట్ చేశారు. ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ ఉంది, మండల స్థాయిలో ఉంది. సర్పంచ్ దగ్గర ఉండాలి, అది సిగ్నేచర్ పవర్ సర్పంచ్ దగ్గర ఉండాలి. కానీ దానికి అసిస్టెంట్ ఎక్స్ట్రా పవర్ ఇద్దరి సంతకాలు డబుల్ సిగ్నేచర్ అవసరం లేదు కదా. ప్లస్ ఈ డిజిటల్ సిగ్నేచర్ లాక్ ఇక్కడ ఎందుకు అసలు మండలంలో. సో ఇవన్నీ ఆ రకంగా మిస్యూజ్ చేసి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఆ కాలంలో అదే కాంటెంప్లేట్ చేసి కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉపాయాలతో ఈ నిధులు అనేవి నేరుగా గ్రామాలకు పోవాలని ఆశించింది. అది జరగకుండా రకరకాల ఎత్తుగడలు వేసి నిర్వీర్యం చేశారు. అంటే ఏమన్నానంటే నాట్ ఓన్లీ వాళ్ళ పవర్సే కాకుండా స్థానిక సంస్థలకు ఇచ్చే అధికారులు బదలాయింపులో జాప్యమే కాకుండా ఈవెన్ ఇట్లాంటి ఫండ్ ట్రాన్స్ఫర్లో కూడా పై అధికారుల ఇంటర్ఫిరెన్స్ అనేది అందులో పెట్టుకున్నారు స్థానికంగా ప్రభుత్వాలు. ఈ రకంగా ఆ సంస్థలు నిర్వీర్యం చేశారంటున్నాను. అయినా ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ గట్టిదే. విలేజ్ పాలిటిక్స్ మనం చూస్తాం కదా, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇప్పటికి కూడా చాలామంది దానికి పోటీ పెడతారు, ఆ పవర్ కోసం ఆశిస్తారు.
అండ్ రూలింగ్ పార్టీ కూడా కోరుకుంటుంది అందులో మాకు ఎక్కువ స్థానాలు రావాలని. ఇప్పుడు గతంలో చాలాసార్లు మనం అనుకున్నాం కాంగ్రెస్ అన్ని హామీలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. అసలు వాళ్ళు డిలే చేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టుకోవడానికి నష్టం వస్తుంది. అవును అవును చాలాసార్లు మనం డిస్కస్ చేసాం అనుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు పెడితే నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారన్న మనం. అవును కానీ ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ మధ్య కాలంలో. అంటే ఈ మధ్య కూడా కొద్దిగా మార్పు వచ్చింది. అయినా ట్రయాంగిల్ కాంటెస్టే ఉంది. అవును బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తప్ప అది ట్రయాంగులర్ కాంటెస్టే ఉంది తప్ప పెద్ద మార్పు రాలేదు. కొంత మార్పు గతంలో ఉన్నంత బ్యాడ్గా కాంగ్రెస్ పరిస్థితి లేదనేది నిజమే. సర్పంచుల విషయంలో కూడా మనకు తెలుసు, ఎవడైనా పొరపాటున వేరే పార్టీ నుంచి గెలిచినా వీళ్ళు లాక్కుంటారు రూలింగ్ వాళ్ళు. ఎందుకంటే సర్పంచులకు బీ ఫారాలు లేవు, పార్టీ పరమైనటువంటి ఆబ్లిగేషన్ లేదు, యాంటీ డిఫెక్షన్ వర్తించదు. కాబట్టి ఎవడు గెలిస్తే ఏ పార్టీ నుంచి ఏముంది అంతా మావాడైనటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. కానీ అదే జెడ్పీటీసీ ఎంపీటీసీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన యాంటీ డిఫెక్షన్ మనం చూస్తున్నాం కదా. సుప్రీంకోర్టు అడ్వైజు, ఇప్పుడు వాళ్ళకి నోటీసుల మీద నోటీసులు, రోజువారీగా విచారణలు, అది ఏమవుతుందనే భయం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత గతంలో ఉన్నంత సులభంగా ఇంకో పార్టీకి జంప్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఇది గడ్డుకాలమే. సర్పంచ్ ఎవడు గెలిచినా మావాడే అనొచ్చు, కానీ ఎంపీటీ జెడ్పీసీ అనలే, బీఫామ్తో వస్తాడు కదా. అందువల్ల అది ఇప్పటికి కూడా అది ట్రయాంగులర్ కాంటెస్ట్ ఎక్కడికి వచ్చి.